దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, మన దేవాతి దేవుని యొక్క మహాకృప అమూల్యమైనది. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయములను లక్ష్యపెట్టును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమూయేలు యెష్షయి ఇంటికి వచ్చి దావీదుని అభిషేకించడానికి దేవుని ఉద్దేశం. కానీ దేవుడు దావీదుని అభిషేకించాలనుకున్నారు, కానీ సమూయేలు అనుకున్నారు ఎలీయాబే మరి దేవుని చేత అభిషేకింపబడే వ్యక్తి అనుకుని అతన్ని పైరూపాన్ని చూస్తున్నారు. తన ఎత్తిని, తన యొక్క మరి అందాన్ని చూస్తున్నారు సమూయేలు. అయితే దేవుడు అంటున్నారు, ఇదిగో మనుషులు లక్ష్య పెట్టేదాన్ని నేను లక్ష్య పెట్టను. మీరు పైరూపాన్ని చూస్తారు. పైరూపము మనిషిని మోసగిస్తుంది, కానీ దేవుడు అంతరాత్మను లక్ష్య పెట్టే దేవుడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. మరి మీరు మనుషులు లక్ష్య పెడతారు, కానీ నేను మాత్రం పైరూపాలను లక్ష్య పెట్టను. నేను హృదయాల్ని లక్ష్య పెడతాను. మరి నీ హృదయం ఎలా ఉంది దేవుని బిడ్డ? నీ అంతరాత్మ దేవునికి ప్రీతికరముగా ఉందా? అయితే దేవుడు నిన్నే లక్ష్య పెడతారు, నిన్నే ప్రేమిస్తారు. ఎందుకంటే దేవుడు ఎవరినైతే మరి ప్రేమించాలనుకుంటారో వారిని ప్రేమించే దేవుడు. నువ్వు దేవునిని ప్రేమిస్తే దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తారు. నన్ను ప్రేమించేవారిని నేను ప్రేమిస్తానంటున్నారు. నన్ను ప్రేమించేవారిని నేను ఆస్తికర్తలుగా చేస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. మరి మనం మోసపోతున్నామా? ఇతరులను చూసి, పైరూపాలు చూసి, అమ్మో నాకు అతను ఏదో చేస్తారు, ఈమె ఏదో చేస్తుంది అని మనుషులపై ఆధారపడుతున్నావా? అయితే దేవుడు హృదయాన్ని లక్ష్యం చేసే దేవుడు. ఎంత అద్భుతమో! సమూయేలు నిజంగా ఆశ్చర్యపోయి అప్పుడు దావీదుని రప్పించి దావీదుని అభిషేకం చేశారు. కాబట్టి నా ప్రియ సహోదరి, పైన కాదు నీ యొక్క స్వరూపం, పైన కాదు మనుషులు మెచ్చుకునేటువంటి స్థితిలో నీ ఒకవేళ ఉన్నావేమో. నీ అందాన్ని చూసుకొని, నీ గొప్పతనాన్ని చూసుకొని నువ్వు మురిసిపోతున్నావేమో. దేవుడు మాత్రం హృదయాన్ని లక్ష్యపెట్టే దేవుడు. ప్రియ సహోదరి సహోదరా, నీ అంతరాత్మలో దేవుని గురించిన భయభక్తులు ఉన్నాయా? ప్రభువైన యేసుక్రీస్తు వారిని కొరకు ఈ లోకానికి వచ్చి ఎంతో గొప్ప త్యాగాన్ని చేసిన దేవుణ్ణి ఘనపరుస్తున్నావా? మహింపరుస్తున్నావా? హృదయంలో నీ చెడుతనాన్ని విడిచిపెట్టు. నీవున్నటువంటి ఆత్మీయ జీవితంలో నీవు పరిశుద్ధతగా జీవించు. నీ ఆత్మీయ జీవితంలో పరిశుద్ధత ఉంటే దేవుడు నిన్ను లక్ష్యపెట్టి నీవు ఎలాంటి స్థితిలో ఉన్న గొర్రెల కాపరైనటువంటి దావీదును దేవుడు లక్ష్యపెట్టారు. గొర్రెల కాపరైన దావీదును దేవుడు రాజుగా చేశారు. ఎందుకంటే ఎప్పుడు కూడా దావీదు దేవుణ్ణి ఆరాధిస్తూ, స్తుతిస్తూ, కనపరుస్తూ ఉండేవారు. కాబట్టి దేవుడు ఆయన్ని లక్ష్య పెట్టారు. దేవుడు ఆయన మీద మనసు పెట్టుకున్నారు, ఆయన్ని రాజుగా చేశారు. గొర్రెల దొడ్లో నుంచి నేను నిన్ను రాజుగా చేశానంటారు దేవుడు. కాబట్టి నీ శ్రమలను గురించి నీవు భయపడుకో, ఇబ్బందుల గురించి భయపడుకో. హృదయములను లక్ష్య పెట్టి దేవునికి భయపడు. అప్పుడు దేవుడు నిన్ను లక్ష్యపెట్టి పెంట కుప్పల్లో నుంచి పైకెత్తుతారు. ఎంత లోతులో నీవు పడిపోయినా, ఎలాంటి కష్టంలో నీవు కూరుకుపోయినా దేవుని హస్తం నిన్ను పైకి లేపబోతుంది. దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. నమ్ముచున్నావా దేవుని మాట? సమస్యలు, రుణాలు, వ్యాధులు, కష్టాలు, బాధలు, వాటి వైపు నువ్వు చూడకు, యేసు వైపు చూడు. నీ ప్రభు నీకు శాంతి, నెమ్మది ఇవ్వగల దేవుడు. అంతా బాగున్నారు కదండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, అవును ప్రభువా, నువ్వు పై రూపాన్ని చూడవు నాయన. మనుషులమైతే పైన చూస్తాం, నీవు అంతరాత్మలు చూసే దేవుడు. నీకు మేము భయపడితే ప్రభువా ఎంతటి కష్టమైనా మాకు విడుదల ఇస్తానని వాగ్దానం చేసావు. ఇదిగో తండ్రి, నీ మాటలు విని ప్రభా నీ యందు లక్ష్యముంచిన వారు నీవు లక్ష్యముంచి ప్రభా మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. సర్వ ప్రపంచములు శాంతి భద్రతలు ప్రతి ఒక్కరికి దయచే నా యేసయ్య. విదేశ స్వదేశాల బిడ్డలను కాపాడండి. రోగులైతే స్వస్థపరిచి చక్కర్లుండి తీర్చండి. వ్యాధి బాధలు నీ నామంలో విడుదల కలుగునుగాక.
అందరికీ క్షేమాన్ని, యవన బిడ్డలను దీవించండి, ప్రయాణికులను కాపాడండి. సర్వ ప్రపంచానికి శాంతి, ఎక్కడ నెమ్మది లేదు ప్రభువా. శాంతి భద్రతనిచ్చి మహిమ పొంది శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమె అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమె